ఉందో, చాలా బాగుంటుంది టేస్టీగా. దానికి కావాల్సిన 2 పచ్చిమామిడికాయలు తీసుకొని శుభ్రంగా చెక్కు తీసుకొని తురుముకోవాలండి. చెక్కు తీసుకొని తురుముకొని పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకొని దాంట్లోకి మనం కారం తీసుకుందాం. కారం దీనికి గొడ్డు కారం అండి, కొంచెం ఉప్పు కారం ఎక్కువగానే పట్టిద్దండి, కానీ చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి చట్నీ మాత్రం. అప్పటికప్పుడు వేసుకొని తింటాం కదండి. ఉప్పు కొంచెం ఎక్కువగానే పట్టిద్ది. కారం ఉప్పు వేసిన తర్వాత బాగా కలిసేలా కలుపుకోవాలండి. ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు తీసుకోవాలి. పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మెంతులు 1 స్పూన్ మెంతులు వేపుకొని 2 స్పూన్లు ఆవాలు 1 స్పూన్ మెంతులు కలిపి మిక్సీ పట్టుకోవాలి. పొడి అది కొంచెం వేసుకోవాలండి. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ చేదు వస్తుంది చట్నీ. కొంచెమే వేసుకోవాలి. వెంటనే అప్పటికప్పుడు తింటాం కదండి, అందుకని అది పొడి తక్కువ వేసుకోవాలి. కారం ఉప్పు చాలేదండి, కొంచెం ఎక్కువే పట్టిద్ది అన్నాను కదండి, కొంచెం కలుపుకుంటున్నాను వేసుకొని. మళ్ళీ మొత్తం కలిసేలా మసాలా పొళ్ళన్నీ కలిసేలా కలుపుకోవాలండి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడే ఇలా ఉందంటే చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇంకా తాలింపు వేస్తే ఎలా ఉంటుందో చూడండి చట్నీ. కొంచెం సాల్ట్ సరిపోలేదండి, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసుకుని అది కలిసేలా కలుపుకుంటున్నాం. ఉప్పు చూసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు తాలింపుకి రెడీ చేసుకుందామండి. తాలింపు వేసుకుందాం. ఫస్ట్ బాండీ పెట్టుకున్నామండి. ఒక 4-5 గరిటెలు ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ పట్టిద్దండి ఈ పచ్చడికి. ఆయిల్ కావాలి. ఇది పట్టిన పచ్చళ్ళు ఎప్పుడైనా తాలింపు శనగ నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ వేసుకోవాలండి. సన్ఫ్లవర్ ఆయిల్తో వేసుకుంటే బంకొచ్చేస్తుంది చట్నీలు. మేము శనగ నూనె తీసుకున్నాం. ఆయిల్ కాగిందండి. ఇప్పుడు తాలింపు గింజలు వేసుకున్నాం. ఈ తాలింపులోకి ఆవాలు, పచ్చెనగపప్పు, మినపప్పు 3 కలిపి వేసుకున్నామండి. కొంచెం లైట్గా వేగిన తర్వాత మనం పొట్టు తీసుకున్న చిన్నులపాయ రెబ్బలు ఉన్నాయి, అవి వేసుకోవాలి. అది వేగనివ్వాలి. అలా చిన్నులపాయలు ఆయిల్లో వేయకపోతే పచ్చి వేసుకుంటే ఆ ఫ్లేవర్ పచ్చి వాసన వస్తాయండి. ఎండుమిర్చి వేసుకోవాలి. 4-5-6 మిర్చి వేసుకోవచ్చండి తాలింపుకి. ఆ పచ్చి వాసన ఊరో కదండి, చిన్నులపాయలు ఆ స్మెల్ బాగోదు, అందుకని ఫ్రై చేస్తున్నాం లైట్గా. ఇది వేగిందండి. వేగిన తర్వాత కొంచెం కరివేపాకు తీసుకోవాలి. 2 రెబ్బలు కరివేపాకు తీసుకొని శుభ్రం చేసుకొని అది కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు వేసి 1 నిమిషం అట్లా యాగనివ్వాలి. వేగిన తర్వాత ఆ తాలింపు పచ్చళ్ళలోకి వేసుకున్నాం. అంత పచ్చళ్ళలోకి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తాలింపు పచ్చళ్ళలో వేసేసుకొని కలుపుకుందామండి పచ్చడి. బాగా కలుపుకోవాలండి, ఆయిల్ మొత్తం పచ్చళ్ళలో కలిసేలాగా. పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎర్రగా చూస్తుంటేనే వేసుకొని కలుపుకొని తినేసేయాలనిపిస్తుంది కదా. ఎలా ఉందో చూడండి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చట్నీ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.